అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే అన్నా చెల్లెళ్ళ సంబంధం గురించి చెప్పబోతున్నానండి. ఇది మన పురాణాల్లో ఉన్న విషయమేనండి. ఎలా అంటే ధర్మరాజు ఉన్నాడు కదండి. ధర్మరాజు యొక్క తండ్రి ఎవరు అంటే యమధర్మరాజు, మనందరికీ తెలిసినదే. ఆ యమధర్మరాజుకి యమున అనేటువంటి ఒక చెల్లెలు ఉండేదండి. ఆవిడ ఎప్పుడు అన్నగారిని కలవాలంటే కుదిరేది కాదట. యమధర్మరాజు ఎప్పుడు తన కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉండేవాట. ఒకరోజు ప్రార్థించిందిట, అన్నా యమ అన్నా నువ్వు నా దగ్గరికి రా అన్నా, నిన్ను చూడాలని ఉంది అని ఆవిడ ప్రార్థిస్తే అలా ప్రార్థించగా యమధర్మరాజు ఒకనాడు చెల్లి దగ్గరికి వచ్చారండి. వచ్చిన తర్వాత ఆవిడ అన్నగారిని చూసి చాలా సంతోషించి అన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి పాదపూజ చేసి అతనికి రుచిగా వంట చేసి పెట్టి అతను భుజించిన తర్వాత ఆశీర్వచనం తీసుకుందండి. తీసుకున్న తర్వాత ఆయన కూడా ఆశీర్వచనం ఇచ్చారు. అమ్మ, ఇంత భక్తిగా నన్ను సేవించావు కదా, సొంత చెల్లెలు అయ్యి ఉండి కూడా అన్నగారిని ఇంత బాగా ఒక దేవుళ్ళ భావించి సేవించావు, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పగానే ఆవిడ ఒక్క కోరిక కోరుకుందండి. ఏంటంటే అన్నా చెల్లెళ్ళ పండగ అనేది ఒకరోజు ఈరోజు ఏదైతే ఉందో దీన్ని మనం అన్నా చెల్లెళ్ళ పండగగా భూలోకంలోనూ ప్రతిపాదించాలన్నయ్యా. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి అన్నా చెల్లి ఈరోజు ఎంత దూరంలో ఉన్నా కనీసం, అంటే ఇప్పుడు అందరూ విదేశాల్లో వెళ్ళిపోతున్నారు, కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకుంటారు. కానీ అప్పుడు ఏంటంటే ఆవిడ కోరిన కోరిక ఏంటంటే ఈ రోజున ప్రతి అన్న తన చెల్లెల దగ్గరికి వెళ్ళి తన చెల్లెల చేతితో భోజనం చేసి తృప్తిగా చెల్లెల్ని ఆశీర్వదించాలి. ఇవి అక్క అయితే అక్క దగ్గరికి వెళ్ళి తమ్ముడు భోజనం చేస్తే అక్క ఆశీర్వదిస్తుంది. అలాగో నాకు వరం ప్రసాదించి అన్నయ్య అని యమునాదేవి కోరుకుందండి. కోరుకుంటే వెంటనే యమధర్మరాజు సరేనమ్మా అని చెప్పని ఆ వరాన్ని ఇచ్చారు. అది మనకి ఎప్పుడు వస్తుంది అంటే దీపావళి అమావాస్య వెళ్ళిన తర్వాత మనకి 4వ రోజుకి వస్తుందండి. అది ఆ పండుగని మనం అన్నా చెల్లెళ్ళ పండుగ అని కూడా చెప్పుకుంటామండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ అన్నా చెల్లెళ్ళ పండుగను జరుపుకుని అన్నా చెల్లెళ్ళు అనేటువంటి సంబంధాన్ని, సత్సంబంధాన్ని మంచిగా పెంపొందించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం. మరో విషయంతో వస్తామండి.